5:26 AM అవుతుంది. అండ్ నేను మా అత్తని తీసుకురావడానికి వెళ్తున్నా. మా అత్త వస్తుంది వాళ్ళ హైదరాబాద్కి. సో తను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. సో యా, కమ్ అలాంగ్. అండ్ సారీ ఫర్ మై మార్నింగ్ వాయిస్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఇప్పుడైతే నాకు ఫుల్ ఎనర్జీ ఉంది. పొద్దున్న లేసినప్పుడు అస్సలు ఎనర్జీ లేకుంటే మార్నింగ్ 4 o'clock ఏమో లేసా. అప్పటి నుంచి నిద్ర లేదు. అండ్ నైట్ పడుకున్నదే 2:30కో 2 o'clock ఏమో పడుకున్నా. బేసికలీ 1.5 hours పడుకున్నా. ప్రాపర్ లైక్ ఫుల్ నిద్ర. అండ్ నాకేంటంటే ప్రాబ్లమ్, నేను మార్నింగ్ అలారం పెట్టుకున్నా అంటే నైట్ అంతా నిద్రపోను అనమాట. అస్సలు నిద్రపోను. ఎందుకో నాకు లోపల నుంచి అలారం కొట్టదేమో అన్న టెన్షన్ మొదలవుతుంది ఎప్పుడు అంతే. అండ్ ఇవాళ కూడా అదే అయింది. బట్ దట్స్ ఓకే. మై డే ఇస్ ఫ్రీ టుడే. సో ఇంటికి వెళ్ళి కొద్దిసేపు గుడికి వెళ్ళాలి. టుడే ఇస్ థర్స్డే. సో గుడికి వెళ్ళేసి వచ్చి ఫ్లాట్ అయిపోవడమే. అండ్ యా, ఇవాళ మా అత్త వస్తుంది. అండ్ రైట్ నౌ నేను లక్కడిక పూల్లో ఉన్నాను. తనను పిక్ చేసుకోవడానికి వచ్చా అనమాట. అండ్ యా, ఈ డే గడిచేసరికి ఐల్ షో యూ వాట్ ఐ డూ. మీరు కనుక సైనిక్పురి, కాప్రా, ఏఎస్ రావు నగర్, ఈసీఐఎల్ ఈ ఏరియాస్లో ఉంటారు అంటే నేతాజీ నగర్లో ఈ అంకుల్ దగ్గర పర్పుల్ స్టూడియో పక్కన ఇడ్లీ ట్రై చేయండి. యూ లవ్ ఇట్. ఆ రోజు థర్స్డే ఉండే అనమాట. అండ్ మా పేరెంట్స్ అన్నదానం చేస్తున్నారు గుళ్ళో. సో ఇక్కడ అందరికీ సర్వ్ చేస్తున్నాం ఫుడ్. నా డిపార్ట్మెంట్ చట్నీ డిపార్ట్మెంట్. ఇంకా 3 days తర్వాత దివాళీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళ దివాళీ అనమాట. మా మమ్మీ ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తుంది. అండ్ మేము ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లవర్ రంగోలీ వేస్తాము. లైక్ డిఫరెంట్ డిజైన్స్ వేస్తాం ఎవ్రీ ఇయర్. బట్ ఫ్లవర్ రంగోలీ ఈజ్ లైక్ మ్యాండేటరీ. అండ్ మొత్తం ఇల్లంతా దియాస్ అన్నీ వెలిగించి డెకరేట్ చేసాము. హాయ్, హ్యాపీ దివాళీ. అండ్ ఇప్పుడు నేను దివాళీకి రెడీ అవుతున్నా. ఆల్రెడీ సారీ డ్రైప్ చేసేసుకున్నా. మొత్తం రెడీ అయ్యాక చూపిస్తా. ఇప్పుడు జస్ట్ మేకప్ వేసుకొని హెయిర్ చేసుకొని వెళ్ళడమే పూజకి బయట. కొంచెం ప్రిపరేషన్స్ కూడా చూపించా కదా, అది మార్నింగ్ నుంచి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈవినింగ్ లక్ష్మీ పూజ, దానికోసం రెడీ అవుతున్నాను. సో యా, లెట్స్ గెట్ రెడీ. సో నా స్కిన్ ఆల్రెడీ ప్రెప్ అయిపోయింది. మాయిశ్చరైజర్ రాసేసా. టింటెడ్ మాయిశ్చరైజర్ రాసా ఇవాళ. ఫర్ సమ్ ఎక్స్ట్రా కవరేజ్ అంతే. అది డైలీ బేసిస్ యూజ్ చేయను. అండ్ ఆల్రెడీ ప్రైమర్ కూడా అప్లై చేసేసా. లెట్స్ స్టార్ట్ విత్ కన్సీలర్. ఇది నెక్స్ట్ ది కాంట్ స్టాప్ వోంట్ స్టాప్ కన్సీలర్ ఇన్ ద షేడ్ న్యూట్రల్ ట్యాన్. జస్ట్ ఈ మార్క్స్, ఈ యాక్నే మార్క్స్ అన్నీ స్పాట్ కన్సీల్ చేస్తా. అండ్ అండర్ ఐస్ కూడా. ఇంకో టిప్ చెప్పనా, మీకు ఎప్పుడైనా కానీ కన్సీలర్ ఫుల్ కవరేజ్ కావాలి, మీ దగ్గర ఫుల్ కవరేజ్ కన్సీలర్ లేదు అంటే కన్సీలర్ నార్మల్ మీ దగ్గర ఏ కన్సీలర్ ఉన్నా అది యూజ్ చేసి ఒక 5 minutes అట్లా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత బ్లెండ్ చేస్తే ఫుల్ కవరేజ్ వస్తుంది అండ్ మ్యాక్సిమం కవరేజ్ వస్తుంది.
5 months తర్వాత బ్లెండ్ చేస్తున్నా. చూసారా కవరేజ్ ఎంత బాగుందో. ఇది ఎగ్జాక్ట్ నా షేడే, ఎందుకంటే అందరూ యూజువలీ లైటర్ షేడ్ కన్సీలర్ ప్రిఫర్ చేస్తారు. నాకు ఈ బ్రాండ్లో న్యూట్రల్ ట్యాన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ డోంట్ నీడ్ అ లైటర్ కలర్ కన్సీలర్. ఆల్మోస్ట్ నా షేడ్ ఉన్నది తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి నేను ఫౌండేషన్లో కూడా వాడేస్తాను ఇదే. ఆల్రెడీ స్కిన్ బాగా ప్రెప్ చేసాం కాబట్టి ఫుల్ హైడ్రేటెడ్ అనిపిస్తుంది. అంతే. నెక్స్ట్ వచ్చి కాంపాక్ట్. ఇది మ్యాక్ స్టూడియో ఫిక్స్ ఇన్ ద షేడ్ NC42. ఇది నాది కాదు, మా అక్కది. బట్ దిస్ షేడ్ ఆల్సో వర్క్స్ ఫర్ మీ. సారీ లైటింగ్ ఫ్లక్చువేట్ అవుతుంది, బట్ ఐ స్వేర్ నేను ఏం చేయట్లేదు. నేను ఇది బేకింగ్ కూడా ఏం చేయను, నేను అసలు లూజ్ పౌడర్ యూజ్ చేయను. మై మేకప్ ఇస్ లైక్ ది మోస్ట్ సింప్లెస్ట్ మేకప్ ఎవర్. నేను రోజు కూడా నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కానీ నా బేస్ రొటీన్ సేమ్ ఉంటుంది. ఐ జస్ట్ ప్లే అరౌండ్ విత్ మై ఐస్ అంతే. డన్, ఫేసెస్ సెట్. నెక్స్ట్ వచ్చి బ్లష్. ఈ బ్లష్ లవ్ ఎర్త్ గాట్ యువర్ బ్యాక్ మల్టీ పాట్ ఇన్ ద షేడ్, సారీ, లవ్ ఎర్త్ది మల్టీ పాట్ ఇన్ ద షేడ్ గాట్ యువర్ బ్యాక్. సారీ, జస్ట్ టాడ్ బెట్. ఎక్కువ బ్లష్ బ్లైండ్నెస్ ఏం లేదు నాకు, జస్ట్ టాడ్ బెట్ అంతే. జస్ట్ ఎందుకంటే ఇండియన్ స్కిన్ టోన్స్లో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. ఆ షాడోస్ అన్నీ క్రియేట్ చేస్తేనే నీట్గా ఉంటుంది అన్నమాట ఫేస్. ఇక్కడ కొంచెం ఎక్కువైంది. ఓకే, చూడండి సటిల్గా ఉంది. లైటింగ్ మారుస్తా కొద్దిగా. యా, దిస్ ఇస్ మోర్ న్యాచురల్. కెన్ యూ సీ? ఎక్కువ లేదు, జస్ట్ సటిల్గా ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, యూ కెన్ ఆల్సో యూస్ దిస్ ఫర్ యువర్ లిప్స్. ఓకే. నెక్స్ట్ దివాళీ కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ హైలైటర్ ప్యాలెట్. ఇట్స్ ఫ్రమ్ మాస్ గ్లోజిలా ప్యాలెట్ అంట. 6 షేడ్స్ వచ్చాయి. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డూ దిస్ అంతే, లైట్గా. ఆల్రెడీ మన ఫేస్లో చాలా గ్లో ఉంది, సో అలా. ఓకే, ఒక టచ్ అలా అనమాట. నెక్స్ట్ నేను ఈ ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేసిన. ఇది నేను డైలీ యూజ్ చేయను, బట్ మొన్ననే తెప్పించుకున్న జెప్టోలో. సో లెట్ మీ జస్ట్ ట్రై. ఐ థింక్ ఐమ్ గోనా డూ సంథింగ్ వెరీ సటిల్ అండ్ న్యూట్రల్. సో మేబీ బ్రౌన్స్. యా, బ్రౌన్స్ చేస్తాం. నేను అక్కడ మిర్రర్లో చూస్తున్నా, నాకు ఎక్కడ కష్టంగా ఉంది చేసుకునేకి. అంతే. ఇంకా ఐ విల్ ప్రాబ్లీ నాట్ యూజ్ దిస్ అండ్ గో విత్ దిస్ వన్. సారీ, నా ఫేస్లో లైటింగ్ ఎందుకో బారట్లే. వాడేమో జస్ట్ ట్రాన్సిషన్ కోసం అంతే. అంతే. Next step is something I've been doing very recently, is tight lining.
అంతే. అక్కడికి ఇప్పటికే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి ఫేస్‌లో. టైట్ లైనింగ్ చేశాక. నెక్స్ట్ ఈజ్ మస్కారా. I'm just going to curl my lashes a little bit. ఇంకేం కాదు, జస్ట్ ఊరికే. By the way, the kajal that I used is from Pack Cosmetics. చూడండి difference in my lashes. It looks great when you curl them. You see that? Beautiful. So pretty. చూస్తున్నారు కదా డిఫరెన్స్. నెక్స్ట్ ఈజ్ కొలాసల్ మేబెలిన్ కొలాసల్ బబుల్ మస్కరా. ఇది నేను ఫ్రాన్స్లో ఉన్నప్పుడు చూసా, ఇండియాలో చాలా ట్రెండింగ్ అవుతుంది, అందుకే కొన్నా. ఇది బాగుంది కానీ మస్కారా తీయడమే చాలా కష్టం. Now I gotta clean this also. See? So pretty. ఎక్సెస్ అంతా తీసేస్తా, లేకుంటే క్లంపీగా అనిపిస్తుంది చాలా. ఇంత ప్రిటీ ఉన్నాయి కదా. ఎప్పుడైనా ఎక్కువ క్లంపీ అనిపిస్తున్నాయి అంటే గెట్ దిస్ థింగ్. ఐ డోంట్ నో వాట్ యూ కాల్ దిస్, బట్ గెట్ దిస్ థింగ్ అండ్ జస్ట్ డూ దిస్ టు రిమూవ్ ద ఎక్సెస్ మస్కారా. See, ఆ క్లంపీనెస్ కొద్దిగిపోయింది. నెక్స్ట్ వచ్చి ఐబ్రోస్. I recently got my eyebrows done, so just అంతే. And last but not the least, I'm going to line my lips and apply lipstick. ఈ లిప్ లైనర్ వచ్చి మేకప్ రెవల్యూషన్ పౌట్ లైనర్ ఇన్ ద షేడ్ ఎస్ప్రెస్సో కూల్ బ్రౌన్, అండ్ మై లిప్స్టిక్ ఇస్ ఫ్రమ్ Kiko Milano. It's the 25th anniversary special edition lipstick. I don't know the షేడ్ పోయింది, చాలా రోజుల నుంచి వాడుతున్నా. సో ఇంత మంచి మేకప్ లుక్ చేశాక బొట్టు ఇస్ మ్యాండేటరీ. I'm wearing a black saree, so black bottle. Next వచ్చి I'm wearing this diamond necklace. Oh, నా మైక్కి తగులు. 1 minute వస్తున్నా, అయిపోవచ్చింది. జుట్టేసుకొని వచ్చేయడం అంతే. మా మమ్మీ పిలుస్తుంది, పూజ అయిపోతుంది. ఓకే, this is the diamond necklace and earrings. These are the earrings I'm gonna wear. మొన్ననే తెచ్చుకున్నవి. They're not gold, imitation jewelry. మమ్మీ వస్తున్నా, మమ్మీ. రెడీ అవుతున్నా అన్నా కదా, ఆగు. That's about it.
All right, I'll see you in the next one. Don't forget to like, share, and subscribe. And happy Diwali once again. That's my OOTD Mangalgiri sari. What do you think?